హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బంధిని పెళ్లి బంధంలో పార్ట్ 33. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓకే వస్తున్నా అంటూ అభిషేక్ ని చూడగానే మా ఏంజల్ కి సారీ చెప్తాడేమో అంటూ టీస్ చేస్తాడు. చంపేస్తాను అని బెంచి పైకి వెళ్తుంది సియా. పైన పెద్ద హాల్లో డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన కొందరు ఆఫీసర్స్, ఇంకా కంపెనీ పార్ట్నర్స్, అలాగే ఇద్దరు ముగ్గురు లాయర్స్, ఇలా చాలా మంది ఉన్నారు. కాస్త కంగారుగానే వెళ్ళి మీ ఐ కమిన్ సార్ అంది సియా. ప్లీజ్ కమ్ మిస్ సియా ప్రసాద్ అంటూ ఆనంద్ వెంటనే వాళ్ళకి చూపిస్తూ ఈ అమ్మాయి పైనే మేము డౌట్ పడింది, పాపం నిన్నటి నుంచి మా అబ్జర్వేషన్ లోనే ఉంచుకున్నాం. సియా, ఈ ఇష్యూలో నీకు ఎలాంటి సంబంధం లేదు అని, బట్ ఫస్ట్ నోటిఫికేషన్ మీ సిస్టమ్ నుంచి రాగానే మేము అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. సో యువర్ క్లీన్ చిట్ ఇస్తున్నాం, ఎప్పటిలాగే నీ వర్క్ నువ్వు చూసుకోమా అన్నాడు ఆనంద్. దాంతో అప్పటి వరకు గుండెలో గూడు కట్టుకున్న భయమంతా ఒక్కసారిగా ఎగిరిపోయి అమ్మయ్యా అని హాయిగా ఫీల్ అవుతూ సియా ఓకే సార్ థ్యాంక్ యూ అంది, ఏం మాట్లాడాలో తెలియక. నువ్వు థ్యాంక్స్ చెప్పడం కాదు, ఇన్ఫాక్ట్ మేమే నీకు సారీ చెప్పాలి అన్నాడు ఆనంద్. పాపం మన వల్ల దాదాపు 24 అవర్స్ నుంచి బాగా టెన్షన్ పడింది, మరి దానికి మేము ఒక థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా అంటాడు సియాని ఒక కంట గమనిస్తూ శశాంక్. గ్రే కలర్ జీన్స్ పై లైట్ బ్లూ కలర్ లక్నో థ్రెడ్ వర్క్ మీడియం సైజ్ టాప్ వేసుకొని తన లాంగ్ హెయిర్స్ కి క్లిప్ పెట్టి వదిలేసింది. కాటుక కళ్ళ మధ్య చిన్న బ్లాక్ స్టిక్కర్, చెవులకి ముత్యపు కమ్మలు, మెడలో సన్నని చైన్ తో చాలా సింపుల్ గా చాలా ఆకర్షణీయంగా ఉంది సియా. మన వల్ల దాదాపు 24 అవర్స్ నుంచి బాగా టెన్షన్ పడింది, దీనికి థ్యాంక్స్ కొట్టి చెప్తే సరిపోతుందా అని సియాని ఒక గంట గమనిస్తూ అన్నాడు శశాంక్. అతని చూపులు అర్థం కాలేదు, కాస్త ఇబ్బందిగా కదిలింది. కానీ ఇట్స్ ఓకే సార్ అంటుంది సియా. అలా ఎలా కుదురుతుంది సిఇఓ గారు, మీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అన్నాడు లాయర్. అదేంటి అని అడిగాడు ఆనంద్. అవును మరి, ఒక ఎంప్లాయీని భయపెట్టించి బెదిరించి 24 అవర్స్ తనని మెంటల్ టార్చర్ పెట్టినందుకు ఈ అమ్మాయి మీ పైన కేసు వేయొచ్చు అంటూ గట్టిగా నవ్వాడు లాయర్. అవునా, ఒక కంపెనీ తరఫు లాయర్ అయ్యుండి అదే కంపెనీపై వర్కర్ ని కేసు వేయమని రెచ్చగొట్టినందుకు ఆ కంపెనీ వాళ్ళు కూడా ఆ లాయర్ పై కేసు వేసే అవకాశం ఉందా లాయర్ గారు అని అడిగాడు ఆనంద్. దానికి అందరూ మళ్ళీ గట్టిగా నవ్వారు, సియతో సహా. అలా ఏం లేదు, అలా ఉన్నా నేను చెప్పనుగా, కానీ ఈ అమ్మాయికి మాత్రం ఏదైనా బోనస్ ఇవ్వాల్సిందే, ఏమంటారు సిఇఓ గారు అంటూ శశాంక్ వంక చూశాడు లాయర్. అప్పుడే ఆనంద్ మేనేజర్ ఒక సూట్ కేసు తీసుకొచ్చి ఓపెన్ చేసి లాయర్ ముందు పెట్టాడు. అందులోంచి ఒక చిన్న బాక్స్, ఒకటి చిన్న కవరు, మరొక పెద్ద కవరు, మూడిటి ఐటమ్ ని తీసి సియా ముందు పెట్టి ఇందులో ఏదో ఒకటి చూస్ చేసుకోండి అంటాడు సియాని చూస్తూ లాయర్. ఏంటివి అని అడిగింది సియా. చెప్పాను కదా నీకు బోనస్ లాగా ఏదో ఒకటి ఇవ్వాలి అని. ఈ బాక్స్ లో ఒక కీ ఉంది, కొత్త కారువి అన్నమాట. ఈ పెద్ద కవర్ లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ పేపర్స్, నువ్వు తీసుకుంటే రేపే రిజిస్ట్రేషన్. అండ్ ఈ చిన్న కవర్ లో ఒక బ్లైండ్ చెక్, ఎంతైనా రాసుకోండి, సిగ్నేచర్ చేసి ఉంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరు తీసుకోవచ్చు, నో అబ్జెక్షన్ అన్నాడు లాయర్. ఆయన మాటలు విని 2 సెకండ్ల తర్వాత ఒకవేళ తీసుకోవడానికి అబ్జెక్షన్ అయితే అని అడిగింది సియా. వాట్? ఒకరికి తెలియకుండా ఒకరు చాలా మంది అనేశారు. స్ట్రేంజ్ గా చూశాడు శశాంక్ ఆమెని, అలాగే ఆనంద్ కూడా. మీ కంపెనీ ఏదో ప్రమాదంలో పడిందని మీ బాధ మీకు ఉండి ఉండవచ్చు, మీ ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే ఇలాగే రియాక్ట్ అవుతారేమో, కాబట్టి ఈ విషయం గురించి నేను పెద్దగా ఫీల్ అవ్వట్లేదు ప్రస్తుతానికైతే. ఇప్పుడు అన్నీ క్లియర్ అయ్యాయి కదా, నిజమేంటో మీకు తెలిసింది, అది చాలు
అండ్ షార్ట్ కట్ లో వచ్చే బెనిఫిట్స్ నాకు అవసరం లేదండి. నా క్వాలిఫికేషన్ కి తగ్గ జాబ్ నాకు దొరికింది. ఈ మధ్యనే టీఎల్ గా కూడా ప్రమోషన్ వచ్చింది. నాకు వచ్చే శాలరీతో నేను హ్యాపీగా ఉన్నాను. నాకు ఇవేమీ వద్దు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ రెండు చేతులతో దండం పెట్టింది సియా. ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ కి చాలా మంది ఫిదా అయిపోయారు. వావ్, షీఈ్ గ్రేట్ అని కొందరు, ఇంత గోల్డెన్ ఛాన్స్ ని మిస్ చేసుకుందేంటి అంటూ మరికొందరు ఆశ్చర్యపోయారు. అవన్నీ వింటూ సియానే చూస్తున్నాడు శశాంక్. అతని కళ్ళల్లో సియాపై అభిమానం ఇంకా పెరిగింది. లాయర్ ఎంత చెప్పినా నాకొద్దు అంది సియా. వెరీ స్ట్రేంజ్ గర్ల్, ఇలాంటి అమ్మాయిల్ని ఒప్పించడం కష్టమే శశాంక్ అన్నాడు లాయర్. ఓకే, లీవ్ ఇట్ అంటూ ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు సియాని. ఓకే సార్, థ్యాంక్ యూ అంటూ వెళ్ళిపోయింది సియా. ఇంకా ఆమె అలాగే తన ముందు ఉంటే ఇంకా ఏది పట్టించుకోడేమో అనిపించింది శశాంక్కి ఒక క్షణం. ఇక వెంటనే చీట్ చేయాలనుకున్న వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయమని ఆఫీసర్ కి చెప్పాడు. ఇక ఈవినింగ్ వర్క్ అయిపోగానే తన ఫ్లాట్ కి వెళ్ళిపోయింది సియా, నెక్స్ట్ డే లీవ్ తీసుకొని. అవును, ఈ అమ్మాయే తను అంది నందిత. నేను ఈ రోజే చూస్తున్నాను వదిన. చాలా సార్లు రమ్మని కాల్ చేశాను. వస్తాను వస్తాను అంటుంది కానీ రాలేదు అంది నీనా సెల్ఫీ చూస్తూ. ఆ సెల్ఫీలో చైత్ర, సియ కూడా ఉన్నారు. నీనా మాత్రం ప్రతిరోజు అక్కడికి వెళ్తుంది. మా కజిన్ సిస్టర్ సుజాత తెలుసు కదా, దాని కూతురు ఇది చైత్ర. మన నీనా ఇద్దరు ఒకే ఇన్స్టిట్యూట్ కి వెళ్తారు అంటుంది రమ. ఆయనకు ఒకసారి చెప్పాను, సుజాత బావ కూతురు ఢిల్లీ వచ్చిందని, తనకు జాబ్ చూడమని. ఆయన కూడా బిజీగా ఉండడంతో పట్టించుకోలేదు. కానీ తను ఢిల్లీకి వచ్చి రాగానే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం, జాబ్ కొట్టడం, జాయిన్ అయిపోవడం వెంట వెంటనే జరిగిపోయాయి. కానీ ఆ అమ్మాయి మన కంపెనీలోనే జాబ్ చేస్తుందని ఇదిగో ఇప్పటి వరకు నాకు తెలీదు వదిన అంటుంది రమ. అలాగా, కానీ అమ్మాయి చాలా బాగుంది, చాలా నెమ్మదస్తురాలు, పెద్ద చదువులు చదివినా చాలా ఒద్దిగ్గా ఉంటుంది. ఇలాంటి అమ్మాయిని ఆ అబ్బాయి ఎందుకు వదిలేశాడో అంది నందిత సియా ఫోటో అలాగే చూస్తూ. ఇది వరకు చెప్పలేదా, ఆ అబ్బాయికి పెళ్లి ఇష్టం లేదంట, తండ్రి బలవంతంగా చేశాడు అని మా చెల్లెలు చెప్పింది వదిన అంటుంది రమ. ఇంత మంచి అమ్మాయిని ఎన్నుకున్నాడా, దురదృష్టవంతుడు అనుకుంది నందిత మనసులో. రాజ్ రెడీ అయి కిందికి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మొత్తం రకరకాల ఐటమ్స్ తో నిండిపోయి ఉంది. ఆశ్చర్యంగా చూస్తున్నాడు. లవన్ కుష కూడా అదే పరిస్థితి. ఏంటి ఇవన్నీ, ఇంత హెవీ ఫుడ్డా అనుకుంటూ. అప్పుడే కిచెన్ నుంచి బయటికి వచ్చిన శాంభవి, స్మిత, ఆ సేమియా పాయసం అవ్వగానే నువ్వు తీసుకుని రా అంటూ. హాయ్ అత్త, ఎలా ఉన్నారు, ఎప్పుడు వచ్చారు బెంగళూరు నుంచి అని అడిగాడు రాజ్. అంతే, చేతిలో ఉన్న డిష్ టేబుల్ పైన పెట్టేసి, ఇన్ని రోజులయ్యింది నాన్న, నీకు ఇల్లు గుర్తుకు రాలేదా, మేము గుర్తుకు రాలేదా అంటూ ఏడ్చింది రాజ్ని పట్టుకుని శాంభవి. ఇట్స్ ఓకే అత్త, ఇప్పుడు వచ్చేసాను కదా ఊరుకో అన్నాడు రాజ్. శాంభవి తన అత్తారిల్లు అయిన బెంగళూరుకి వెళ్ళింది ముఖేష్, స్మితతో పాటు. ముఖేష్ వాళ్ళ బంధువుల పెళ్లి అని. ఆమె ఇంట్లో లేని సమయం చూసి రాజ్ని రప్పించడానికి శాంతితో డ్రామా ఆడించారు లమన్ కుశాల్. ఆ ప్లాన్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. రాజు వచ్చేశాడు. ఇప్పుడు రాజు వచ్చాడని తెలిసిన శాంభవి రాజ్ కి ఎలాగైనా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని అందుకే వంటల ప్రోగ్రాం పెట్టుకుంది. వంటలన్నీ వంట మనిషితో చేయించి ఆ వంటలన్నీ స్మిత చేసినట్లుగా వంటలక్క బిల్డప్ ఇప్పించాలని డిసైడ్ అయిపోయింది. కానీ స్మితకి మాత్రం చాలా చిరాకుగా ఉంది. అరగంట నుంచి వంటింట్లో కూర్చొని 4 గ్లాసుల జ్యూస్ తాగేసింది ఆ వేదికి. ఇక పాయసం అవ్వగానే పట్టుకొని బయటికి వచ్చింది. అప్పటికే అందరూ కూర్చున్నారు డైనింగ్ టేబుల్ చుట్టూ. శాంతి కూడా నీరసంగా వచ్చి కూర్చుంది. నిజానికి యాక్టింగ్ చేస్తుంది. అందరికీ పాయసం సర్వ్ చేసింది స్మిత. చాలా కష్టపడ్డావు, ఇక కూర్చో అంటుంది శాంతి. థ్యాంక్ యూ ఆంటీ అంటూ స్మిత కూర్చోగానే, దూరం కూర్చున్నావేంటే, ఇలారా రాజ్ పక్కన కూర్చో అంటూ రాజ్ పక్కన కూర్చోబెడుతుంది స్మితాని శాంభవి. చాలా రోజులైంది కదా, కలిసి మాట్లాడుకోండి అంటూ.
సీన్ అర్థమై లవన్ కుశాల్ నవ్వుకుంటారు. ఇక మా వదిన మారదు అని డిసైడ్ అయిపోయింది శాంతి. హాయ్ బావా ఎలా ఉన్నావు అని అడుగుతుంది స్మిత నార్మల్ గా. చాలా బాగున్నాన్రా, కానీ ఈ వంటలన్నీ గ్యారంటీగా నువ్వు చేయలేదు కదా అని అడిగాడు రాజ్ మెల్లిగా. కరెక్ట్ బావా, ఈ విషయం నీకెలా తెలుసు అడిగింది తను కూడా మెల్లిగా. ఏముంది, నీకు అంత సీన్ లేదు అంటూ నవ్వుతాడు రాజ్. దానికి స్మిత కూడా నవ్వి, ఏం చేయాలి, మమ్మీ బిల్డప్ ఇవ్వమంటే నీ ముందు అనగానే ఎందుకు బిల్డప్ అడిగాడు మెల్లిగా. లవన్ కుశాల్ కూడా ఏమీ తెలియనట్టు. ఇంకా అర్థం కాలేదా బావా మీకు, నేను పెద్ద బావని బుట్టలో వేసుకోవాలంట పెళ్లి గురించి. నా పెళ్లి గురించి ఇప్పట్లో ఆలోచన లేదు, మీ ముగ్గురి గురించి కూడా ఎప్పుడూ అలా ఆలోచించలేదు. నా ఇంట్రెస్ట్ మొత్తం బిజినెస్ పైన ఉంది, దాని గురించి ఆలోచిస్తున్నా. దానికి డబ్బులు ఇవ్వమంటే బావని పెళ్లి చేసుకుంటే బిజినెస్ కి డబ్బులు ఇస్తాను అంటుంది మమ్మీ. పోనీ డాడీని అడిగితే మీ మమ్మీ నన్ను చంపేస్తుంది, ముందు ఆమె పర్మిషన్ తీసుకో, ఆ తర్వాత ఇస్తాను అంటున్నాడు అంది దీనంగా స్మిత. మా అత్త పవర్ చూడు, మీ డాడీ కూడా భయపడుతున్నాడు అని స్మితని టీస్ చేస్తూ ముగ్గురు నవ్వుకుంటారు. ఆ తర్వాత బిజినెస్ ఏంటి అని అడుగుతాడు రాజ్ స్మితని. లేడీస్ బ్యూటీ సెలూన్ బావా, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. డాడేమో మమ్మీ చెప్పిందే వింటాడు, అందుకే బ్యాంకు లోన్ కి ట్రై చేస్తున్నా, కానీ ఓకే అవ్వట్లేదు అంటుంది. పిచ్చి పిల్ల, అవన్నీ ఆలోచించొద్దు, నేనున్నాను కదా, ఎంత కావాలి అని అడిగాడు రాజ్. అంతే షాక్ అయిపోయిన శ్వేత జస్ట్ 40 అనగానే లవన్ వైపు చూసి ఒక 50 కొట్టు, అలాగే మన మాల్ కొత్తది కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, అందులో తనకు నచ్చిన ఫ్లోర్ లో సెలూన్ కి ఏర్పాటు చూడు అని స్మిత నీకు నచ్చినట్లు డిజైన్ చేసుకో అనగానే నమ్మలేనంతగా చూసి చాలా చాలా హ్యాపీ అయిపోయింది స్మిత. ఆమెది ఎన్నో రోజుల కళ ఒక మాటతో తీరిపోవడంతో మేఘాలలో తేలిపోయింది స్మిత. థ్యాంక్ యూ సో మచ్ బావా అంది హ్యాపీగా. ఇట్స్ ఓకే, కానీ ఒకటి గుర్తుంచుకో స్మిత, నీ లైఫ్ లో నువ్వు హ్యాపీగా ఉండాలి, వేరే వాళ్ళు వచ్చి నీ హ్యాపీని డిసైడ్ చేయకూడదు. అలా నీ లైఫ్ ని ఈజీగా తీసుకోకు. ఏ డిసిజన్ తీసుకున్నా రేపటి గురించి ఆలోచించి తీసుకో, అండ్ నువ్వు హ్యాపీగా ఉండాలని తీసుకో. ఇంకో విషయం, మమ్మీ అని డాడీ అని కాదు, నీవు ఏం చెప్పాలనుకుంటున్నావో దాన్ని నిర్మోహమాటంగా చెప్పడం నేర్చుకో. ఇలా బాధపడుతూ ఒకరి కోసం నో అనే పదాన్ని ఎస్ గా మార్చుకోకు అన్నాడు రాజ్. అతని మాటలు స్మితకి ఎంతో నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ బావా, ఇలా నాకు సపోర్ట్ చేయడానికి ఎవరూ లేరు అంది కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని. ఇక పైన నేను ఉన్నాను కదా, చిన్నప్పటి నుంచి నిన్ను ఒక చెల్లిలా అనుకున్నాను. అత్త ఎన్నిసార్లు పెళ్లి మాట వెత్తినా నేను పట్టించుకునేవాణ్ణి కాదు. ఇప్పుడు నీ కళ్ళల్లో వాటర్ చూశాక నువ్వు కూడా అత్తని ఎంత ఫేస్ చేస్తున్నావో నాకు అర్థమవుతుంది. ఇక పైన నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నాను. అత్త మామయ్య గురించి నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా నాకు చెప్పు అన్నాడు రాజ్. దాంతో ఓకే బాబా, థ్యాంక్ యూ సో మచ్ అంటూనే అత్త ఈ వంటలు నేను వండలేదు అని అందరికి వినిపించేలా చెప్పేసింది స్మిత. మరి కిచెన్ లో అంతసేపు అడిగింది శాంతి. వంట మనిషితో చేయించానత్త, కావాలంటే మమ్మీని అడుగు అంటుంది స్మిత. కోపంగా చూస్తుంది శాంభవి. ఇక పట్టించుకోలేదు స్మిత, వాళ్ళతో కలిసి హ్యాపీగా టిఫిన్ చేసింది ఈసారి ధైర్యంగా. ఆ రోజు కొత్త ప్రాజెక్టు వర్క్ స్టార్ట్ అవ్వడం, అది టీంలో ఒకరిగా కాకుండా టీఎల్ గా తనకి ఫస్ట్ ప్రాజెక్ట్ కావడంతో సియా ఎంతో హ్యాపీగా తన టీం కి వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత తన వర్క్ చూసుకుంటూ ఉంటుంది. మధ్యలో అభిషేక్ గుర్తుకు వస్తాడు. తన హ్యాపీనెస్ ని అతనితో షేర్ చేసుకోవాలి అనుకుంటే అతను కనబడలేదు. అభిషేక్ గురించి మేనేజర్ తో కనుక్కుంది. కాఫీ బ్రేక్ లో సియా వచ్చాడు మేడం, టుడే అతని డిపార్ట్మెంట్ ఏం చేసింది మేనేజ్మెంట్ అని చెప్పాడు మేనేజర్. అవునా, ఏ ఫ్లోర్ చేంజ్ చేశారు అతన్ని అని అడిగింది సియా. కంపెనీ థర్డ్ బిల్డింగ్ కి అనగానే షాక్ అయిపోయింది సియా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.